అతడు కీర్తనలు పాడవలను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదేనా నా పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస రోజు మధ్యాహ్న సమయంలో మరి నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి యాకోబు పత్రిక 5:11 మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇదేనా మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన. మన శ్రమ లేకుండా బ్రతకగలమని, మన శ్రమ లేకుండా ఎవరైనా సరే బ్రతకగలుగుతున్నామా? శ్రమ లేనివాడు ఎవరూ లేరు లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సంతోషం నీ జీవితంలో కలుగుతుంది, శ్రమ నీ జీవితంలో కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. చూడండి, శ్రమ కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలని చెప్తున్నారు? ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎందుకంటే మరి ఇదేనా పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ వాక్యాన్ని మరి దేవుడు ఎందుకైతే నాకు ప్రేరేపించారు. నేనైతే మరి దైవ సేవలైతే దూర ప్రాంగణం మరి నా సహోదరికి వారి కుమార్తెకి బాగోని రీతిగా దూర ప్రాంగణం వెళ్ళడం జరిగింది. మరి తెలియని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నేనైతే వేరే వాక్యాన్ని చూసుకోవడం జరిగింది, కానీ ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి వాక్యాన్ని దేవుడు నాకు చూపించడం జరిగిందండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థిస్తున్నా, మరి ఆరాధన చేస్తూ ఉండగా మరి యాకోబు పత్రిక 5:11 పరిశుద్ధాత్మ దేవుడు ఈ శ్రమ గురించి వాక్యం దేవుడు నాకు తెలియపరచడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మీలో శ్రమ ఎవరికైనా కలిగింది, నాకు కూడా శ్రమలు కలుగుతాయంటే సంతోషం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎటువంటి శ్రమలు మనం పొందుకోగలుగుతామంటే, మన కుటుంబంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, మన కుటుంబంలో మరి భర్తకి భార్యకి వివాదములు, మన కుటుంబంలో మరి అనేకమైన చీకటి శక్తుల ప్రభావం వలన కొట్టుమిట్లాడుతూ ఉంటాం. ప్రతి ఒక్కటి మన ఉద్యోగంలో, మన చదువులో, మన వ్యాపారంలో ప్రతిదీ మనకి నష్టం కలుగుతుందంటే దాన్ని ఏమంటారంటే శ్రమ. ప్రతిదీ కూడా మనం పొందుకోవాల్సి కోల్పోతున్నామంటే అది మనకి శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే శ్రమ కలిగినప్పుడు ఏదైనా చాలా మంది ఏం చేస్తారు తెలుసా? అయ్యో నా జీవితంలో శ్రమ కలుగుతున్నది, నా జీవితంలో మరి ఈ రీతిగా కష్టాలు వస్తున్నాయి, ఈ రీతిగా దుఃఖము కలుగుతుంది, ఈ రీతిగా మరి వ్యాధులతో నేను నా కుటుంబంలో కొట్టుమిట్లాడుతున్నాను. నాకు ఈ శ్రమ పోవాలంటే నాకు తెలిసేది ఒకటే పరిష్కారం ఉంది. ఈ శ్రమ నాలో నుండి, నా కుటుంబం నుండి పోవాలంటే నాకు తెలిసింది ఒకటే ఒక మార్గం ఉన్నది. ఎందుకంటే అనేకమైన వారు మంత్రముల దగ్గరికి వెళితే నాకు శ్రమ విడుదలవుతున్నది. ఒక పూజారి దగ్గరికి వెళ్ళి మరి నా బాధను, నా వేదన అతను చెప్పుకుంటే వాడి ఇచ్చే తంత్రముల చేత నా కుటుంబంలో ఉన్న శోధన పోతున్నది, నా కుటుంబంలో శ్రమ తొలగిపోతున్నది, నా కుటుంబంలో దుఃఖం విడిపెట్టుబడుతున్నదని చాలా మంది ఈ రోజుల్లో చేసే పని ఏంటంటే, శ్రమ కలిగినప్పుడు అనేకమైన ప్రాణాలు పరిగెడుతూ ఉంటామండి. అవునా కదా? అనేకమైన ప్రాణాలు ఎక్కడ ఏ వ్యక్తి ద్వారా మరి నాతో మాట్లాడతారో, ఏ వ్యక్తి ద్వారా మరి నా శ్రమ తొలగిపోతుందో, నా దుఃఖం తొలగిపోతుందని అనేకమైన స్థలాలకు పరిగెడుతూ ఉంటాము. హల్లెలూయా. కానీ మనం చేయవలసిన మొట్టమొదట శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ సన్నిధిలో, నీ కుటుంబంలో, నీ కుటుంబంలో, నీ సన్నిధిలో, నీ కుటుంబంలో, దేవుడి మందిరంలో ఎప్పుడైతే నీ శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో తక్షణమే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిలబడిన మేము శ్రమ గురించి అనేకమైన మాటలు చెప్పగలుగుతాం, కానీ అనుభవించే మాకు తెలుసు అని అనుకోగలరు. కానీ మా జీవితంలో, మా కుటుంబంలో జరిగిన మరి అనేకమైన శ్రమలు, దుఃఖము, వ్యాధులను దేవుడు తొలగించి ఈ దినాన్ని సంతోషంగా నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను, ప్రతి శ్రమ గురించి మనం ఒకేసారి ప్రార్థన రీతిగా ఆయన సన్నిధిలో మోకరిని మొరపెట్టినప్పుడు ఆ శ్రమకు కావలసిన ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. చూడండి, నీవు శ్రమ కలిగినప్పుడు నాకు ప్రార్థన చేయడం ప్రారంభించు అని అపోస్తలుడైన పౌలు మరి మనతో మాట్లాడుతున్నాడు. శ్రమ ఏ రీతిగా మనకు వస్తుందని అనుకోవచ్చు, శ్రమ మరి దుఃఖం మనకి ఏ రీతిగా కలుగుతుంది అని మనం ఆలోచన చేయవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మన జీవితంలో పరిశుద్ధాత్మని అంగీకరించడం, ఎప్పుడైతే మన బ్రతుకులో పరిశుద్ధాత్మ దేవుడిని తృణీకరించడం ప్రారంభిస్తామో
విడవడాడలేదండి. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే ఈ మధ్య సమయంలో మాటలు తెలియజేస్తున్నాను.